కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినటువంటి హారిక ఉప్పల హారిక గారు ఆమె ఈ మీటింగ్కి వస్తూ ఉంటే, గుడివాడలో జరిగే మీటింగ్కి వస్తూ ఉంటే ఆమె మీద దాడి చేశారు. కారు అద్దాలు పగలగొట్టారు. గంటన్నర సేపు నిర్బంధించారు. ఇంత దారుణమైన అంశం ఇది. మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేక ఆటవిక సమాజంలో ఉన్నామా ఒకసారి ఆలోచించాలని మనం చేస్తున్నాం. ఒక మహిళ దట్టే జిల్లా పరిషత్ చైర్మన్ పార్టీ కార్యక్రమానికి వస్తుంటే వచ్చేటప్పుడు పోలీసులు చెప్పారంట, అమ్మా ఇటు అక్కడ వాళ్ళు గొడవగా ఉన్నారు, మీరు ఇటు వెళ్ళమంటే తిప్పుకున్నారంట. తిప్పుకోగానే వచ్చి మీద పడ్డారు. పెద్ద పెద్ద రాళ్ళు కర్రలు ఉపయోగించి కారుని ఇష్టం వచ్చినట్టుగా కొట్టి అద్దాలు పగలగొట్టారు. గంటన్నర సేపు అక్కడే ఉండవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. ఒక భయాందోళనలో అక్కడ ఉండిపోయారు. చివరికి తెగించి అద్దం దించి పోలీసులు అడిగారు, ఏంటి అన్యాయం, వాళ్ళ కొడుతుంటే మీరు చూస్తూ ఊరుకున్నారేంటి అంటే పోలీసులు అంటున్నారు, నేను చూసా వీడియోలో, మీరు కూడా చూడండి, యూట్యూబ్లో కొడితే వస్తుంది. మేమేం చేయమంటామమ్మా, వాళ్ళు తాగి వచ్చారు అంటున్నాడు పోలీస్ ఆఫీసర్. వాట్ ఈస్ దిస్? వాళ్ళు తాగి వస్తేనో గంజాయి దాగి వస్తేనో మందు దాగి వస్తేనో కారు అద్దాలు పగలగొడతా ఉంటే పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారు.